ప్రతి అంశాన్ని చంద్రబాబుకు అనుకూలంగా జగన్కి వ్యతిరేకంగా తయారు చేసేటందుకోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఒక విచిత్రం చోటు చేసుకుంటోంది. అది తెలియకుండానే జగన్కి ఫేవర్ చేస్తున్నారేమో ఆలోచించుకోవాలి ఈనాడు ఆంధ్రజ్యోతి. ఇప్పుడు జగన్ మీద రాయి దాడి జరిగితే ఆ దాడి చేసిన సతీష్ టీడీపీ మనిషిని ఎవరికి తెలియదు, దుర్గారావు టీడీపీ మనిషిని ఎవరు తెలియదు. వాళ్ళ పేపర్లో రాయడం ద్వారా, బోండావమ బయటకు వచ్చి మాట్లాడడం ద్వారా, చంద్రబాబు నాయుడు మాట్లాడడం ద్వారా బయటకు వచ్చింది. అలాగే తనకి తానే చేయించుకున్నాడని ముందు చెప్పి అసలు ఏమీ జరగలేదని తర్వాత చెప్పి ఇట్లాగ రకరకాలు చేసుకున్నటువంటి మాటతో అది కాస్త ఏమన్నా ప్రయోజనం చేకూరిందే దానివల్ల పత్రికలు దాన్ని కాపాడలేక సాగిస్తూ వచ్చినాయి. చివరికి అది జగన్కి ఫెర్చింగ్ అయింది కానీ మైనస్ కాల. ఇప్పుడు కొత్తగా జగన్ సీఎం తెచ్చిన నరక యాతన 2.5 గంటల పాటు కదలని బస్సులు, ఇది ఒక స్టోరీ రాసుకొచ్చాడు. వెరీ గుడ్. అంటే జగన్కి అంత జనం వస్తున్నారని రాస్తున్నట్టుగా కితాబిచ్చినట్టేగా. 2.5 గంటల పాటు బస్సులు కదలలేనంతగా జనం రోడ్లతో నిండిపోయారనే కదా, అంటే అది సక్సెసే కదా. రెండవది ఇటు పక్కన ఏం కనబడుతున్నది అంటే చంద్రబాబు గారి దగ్గర ఏ బస్సులు ఆగట్లేదు. అంటే బాబు గారు అట్లా ఉండగా పక్క నుంచి బస్సులు వెళ్ళిపోతున్నాయి. అంటే జనం ఉన్నట్టా లేనట్టా? పాపం కమ్యూనిస్టులు రోడ్ల పక్కన చేస్తూ ఉంటారు. ఏది వీళ్ళు ఉంటారు నాట్యమండలి, ప్రజానాట్య మండలాలు. ఓ పక్కన బస్సులు అయి నడుస్తూనే ఉంటాం, ఇంకో పక్కన వాళ్ళు డ్యాన్స్ అయ్యి చేస్తుంటారు. అట్లా జరుగుతున్నట్ట చంద్రబాబుది? లేదు, చంద్రబాబు దగ్గర కూడా జనం వస్తున్నారని చెప్పి ఒప్పుకుంటారా? చంద్రబాబు దగ్గర జనం వస్తుంటే బస్సులు అవన్నీ ఆగకుండా పైనుంచి ఏమైనా వెళ్తారు ఆ విమానాలలాగా? ఆలోచించాలి కదా రాసేటప్పుడు.